సాయిబాబా సమాధి మందిరాన్ని కట్టించిన బోటు యొక్క అల్లుడు జీజీ నార్కే. అతడు బాబాను తరచూ దర్శిస్తూ ఉండేవాడు. నార్కే బాబాకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియపరిచారు. అవేమిటో ఈరోజు సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. నీ పాదాల చింతకు మమ్ము చేర్చెనావా సాయిరా, సాయిరా. నీ సాయిబాబా భక్తులు తమను దైవమని తలస్తున్నంత మాత్రాన తాము ధర్మానికి అతీతులమని బాబా ఎన్నడూ తలచలేదు. అలా ప్రవర్తించడానికి దానిని వినియోగించుకోనూ లేదు. సరికదా, ధర్మశాస్త్రాలను గాని దేశమంతటా అమలులో ఉన్న నైతిక సూత్రాలను గాని బాబా ఎప్పుడూ ఉల్లంఘించలేదు. బాబా వేషభాషల్లో సభ్యత ఎన్నడూ లోపించలేదు. స్త్రీలతో ఎప్పుడు బాబా ముక్తసరిగా వ్యవహరించేవారు. ఆయన సామాన్యంగా సర్వశక్తిమంతుడైన భగవంతుని భక్తుడిగా మాత్రమే వ్యవహరించేవారు. అల్లా మాలిక్, భగవంతుడే యజమాని, భగవంతుడు అనుగ్రహిస్తాడు అని బాబా ఎప్పుడూ అనేవారు. నేను భగవంతుని బానిసను, నేనెప్పుడూ భగవంతుని గుర్తుపెట్టుకుంటాను అని కూడా అనేవారు. ఎంతో అరుదుగా మాత్రమే, అది కూడా వారొక అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు నేను దైవం ఒక్కటే అనేవారు బాబా. బాబా పాటించినది అస్ఖలిత బ్రహ్మచర్యం. మెరిసిపోతుండే వారి కళ్ళు ఆ సంగతి స్పష్టం చేసేవి. స్త్రీలను ఎప్పుడూ తగినంత దూరంలో ఉంచేవారు బాబా. వారిలో చాలా కొద్ది మందిని మాత్రమే తమ పాదాలను వత్తనిచ్చేవారు. బాబా ఎప్పుడూ చక్కగా తమ శరీరాన్ని కప్పుకొని ఉండేవారు కానీ అసభ్యంగా వస్త్రాలు తొలగనిచ్చేవారు కాదు. బాబా ఎంతో నిష్పక్షపాతంగానూ న్యాయంగానూ ఉండేవారు. ఎంతో ధనం, ఉన్నతమైన పదవి గల వ్యక్తులొచ్చినా బాబా వారిని పట్టించుకునేవారు కాదు. పై మెరుగులు మాటలున్న ఆ వ్యక్తుల హృదయాలను చూచేవారే కానీ వ్యక్తి ఎంత పేదవాడైనా అతనిని ఆయన ఎంతో ప్రశంసించి ఇక్కడికెంతో సంపద ఉన్నది అనేవారు. వారి చుట్టూ చేరే వ్యక్తులను బట్టి ఏ మహాత్ముని అంచనా వేయకూడదు. వేశ్యలు, విటులు, దురాశపరులు, అనేక రకాల పాపాలు చేసిన వారు కూడా లౌకికమైన లాభం కోరి బాబాను దర్శించేవారు. బాబా సన్నిధిని వినియోగించుకొని బాగుపడక పాపాలకు లోనయ్యే వారిని ఆయన విడిచిపెట్టేవారు. వారి న్యాయసూత్రం ఎంతో కఠినమైనది. గర్భంలోని బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మన బిడ్డనైనా సరే కోసివేయవలసిందే అనేవారు.